మీటింగ్ ఏర్పాటు చేయమని మేనేజర్కి చెప్తాడు శశాంక్. ఒక అరగంటలో అందరూ మీటింగ్ హాల్కి వెళ్తారు. గణేష్ వచ్చి ఇన్ఫార్మ్ చేశాక శశాంక్ వెళ్తాడు. శశాంక్ తన ప్లేస్కి వెళ్ళి అందరి వంక ఒకసారి చూస్తాడు. అతని కళ్ళు 4 క్షణాలు శిశిర వైపు నిలిచాయి. వెంటనే నార్మల్ అయిపోయి అందరినీ ఉద్దేశించి, హలో ఎవ్రీవన్, మనం ఎప్పుడు ఇంక చాలు ఇలా ఉంటే సరిపోతుంది అని అనుకోకూడదు. అలా అనుకుంటే మనం అక్కడితో ఆగిపోతాం. అప్పుడు మనతో వచ్చిన వాళ్ళు మన వెనక వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి వెళ్ళిపోతారు. ఈ రూల్ మెయిన్గా బిజినెస్లో వర్తిస్తుంది. ప్రస్తుతం మన బిజినెస్ బాగుంది కదా అని మనం ఆగిపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేము. కొన్నిసార్లు పతన దిశకు చేరుకోవచ్చు. ప్రస్తుతం మన కంపెనీ ఆ స్టేజ్లోనే ఉంది. ప్రొజెక్టర్ ఆన్ చేసి కంపెనీ స్టార్టింగ్లో మన కంపెనీ లాభాలు స్థాయి ఇలా పెరిగింది. రాను రాను అది తగ్గిపోయి ఇలా పడిపోయింది. ఎంతలా అంటే కొన్ని నెలల తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం శాలరీ కూడా ఇవ్వలేకపోవచ్చు. షాకింగ్గా ఉంది కదా అందరికీ. కాకపోతే ఇది నిజం. సో మనం కిందకి వెళ్ళిపోయిన లాభాల స్థాయిని పైకి తీసుకువెళ్ళాలి. అలా చెయ్యాలి అంటే మన బిజినెస్ గురించి, మన డిజైన్స్ గురించి అందరికీ తెలియాలి. మన కంపెనీ స్టేబుల్ అయ్యే వరకు నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోనివ్వను. మీరు ఎంతమంది నాతో కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి అని శశాంక్ అంతా చక్కగా వివరించి అందరి వైపు చూశాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. కంపెనీ నష్టాలలో ఉంది అనేసరికి అందరికీ కొంచెం కంగారుగా ఉంది. అందరికంటే ముందు పల్లవి లేచి, నేను ఇక్కడ దరిదాపుగా 5 years నుండి వర్క్ చేస్తున్నాను సార్. మా అమ్మ వంటిది నాకు ఈ కంపెనీ. అమ్మకి ఒంట్లో బాలేదు అని వదిలేయం కదా సార్. అలాగే నేను కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. మీతో పాటు నేను కూడా కంపెనీ కోసం కష్టపడతాను అని చెప్పగానే శశాంక్ పల్లవి వైపు ప్రౌడ్గా చూస్తూ చప్పట్లు కొట్టాడు. వెరీ గుడ్ మిస్ పల్లవి అన్నాడు. గీత మరి మరొక 2 డిజైనర్స్ కూడా లేచి తాము కూడా అందరితో పాటే ఉంటాము అని ప్రమాణం చేశారు. లల్లి కూడా లేచి మీతో పాటే మేము సార్ అంటూ మాట్లాడింది. గణేష్ మరో 2 కూడా లేచి తాము కూడా అందరితో పాటే కష్టపడతాము అని అన్నారు. ఇంకా మిగిలింది ఒక్క శిశిర మాత్రమే. తను అలాగే కూర్చుని ఉంది. అందరూ ఎందుకని అలాగే కూర్చునుంది అంటూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. ఇక తప్పేది లేక శిశిర కూడా లేచి నేను కూడా ఉండాలి అని అనుకుంటున్నాను. కాకపోతే నాకు ఓవర్ టైం చేయటం కుదరదు సార్. అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలను నైట్ టైము అని అంటోంది. అవును సార్, తను డివోర్స్ తీసుకుంది, సింగిల్ మదర్. తను ఓవర్ టైం ఉండటం అస్సలు తనకి కుదరదు పాపం అని అంటుంది లల్లి. ఆమె గొంతులో జాలి కంటే ఎత్తిపొడుపు ఎక్కువగా కనిపించింది పల్లవికి. ఎందుకంటే తను డైవర్స్ తీసుకుంది అని కావాలని నొక్కి చెప్పింది. తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, డైవర్స్ అని తెలియాలి అని. అందరికీ శిశిర డైవర్స్ తీసుకుంది అని చెప్పినట్టు పల్లవికి కూడా తెలిసిపోయింది. ఆమెకి చాలా చిరాకుగా ఉంది. అసలు ఇలాంటి బిజినెస్ మీటింగ్స్లలో ఒక పర్సనల్ గురించి చెప్పాల్సిన అవసరం లల్లీకి ఏమొచ్చింది అనుకుంటూ లల్లీ వైపు చిరాకుగా చూసింది. శశాంక్ కూడా లల్లీ వంక చాలా సీరియస్గా చూశాడు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్పొద్దు. ఇక్కడ ఎవరిని బలవంతం చెయ్యము. మిస్ శిశిర కోరినట్టు ఎవరైనా ఇంటి నుండి ఎక్స్ట్రా వర్క్ చేసినా ఓకే, దానికి తగ్గ పేమెంట్ ఉంటుంది. అందరూ కూర్చుంటే నేను చెప్పాలి అనుకున్నది చెప్తాను అన్నాడు. అందరూ సరే అంటూ కూర్చున్నారు. శశాంక్ అందరి వంక చూసి, ఇంకో 4 నెలల్లో పూణేలో ఒక ఫ్యాషన్ షో జరుగుతుంది. దానిలో మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. టీమ్గా డివైడ్ అయ్యి మంచి వర్క్ మీరు సబ్మిట్ చేయండి. దానిలో బెస్ట్ సెలెక్ట్ చేసి షోకి మేము పంపిస్తాం. ఇక్కడ అందరూ ఒకటే, మీది పంపలేదు అని ఫీల్ అవ్వటం, నిరుత్సాహపడటం చెయ్యొద్దు. ఇక్కడ మీరు కాదు, కంపెనీ గురించి ఆలోచించండి. ఎవరికి వీలైనంత వారు బెస్ట్ ఇవ్వటానికి ప్రయత్నించండి. ప్లాగరిజం లాంటివి చేస్తే పనిష్మెంట్ కఠినంగా ఉంటుంది. మీ బుద్ధికి పని చెప్పండి. ఇప్పుడు టీమ్స్గా డివైడ్ అవ్వండి. మొదట ఛాన్స్ మిస్ పల్లవి గారికి ఇస్తున్నాను. మిస్ పల్లవి, ఇక్కడ ఉన్న సీనియర్ డిజైనర్స్ కాకుండా జూనియర్స్ నుండి మీకు నచ్చిన వారిని ఎన్నుకోండి అని చెప్పాడు. పల్లవి లేచి నుంచుని థ్యాంక్స్ సార్ అని అందరి వైపు చూస్తోంది. అందరూ తమను ఎన్నుకుంటుందా అన్నట్లు చూస్తున్నారు. శిశిర మాత్రం తల వంచుకొని కూర్చొని ఉంది. సార్, నేను శిశిరాని ఎంచుకుంటున్నాను అని చెప్పింది పల్లవి. చాలామంది జూనియర్ డిజైనర్స్ అసూయగా శిశిర వైపు చూశారు.
శశాంక్ లోపల హ్యాపీగా ఉంటాడు. అతనికి ఇక్కడ ఉన్న అందరిలో కంటే పల్లవి పైనే నమ్మకం కుదిరింది. శిశిర తన పక్కనే ఉంటూ ఉద్యోగుల మధ్య ఉండే రాజకీయాలలో శిశిర సేఫ్గా ఉంటుంది అని అనుకుంటాడు. గుడ్ అని నెక్స్ట్ మిస్సెస్ గీత గారు అని అంటాడు. అలా ప్రతి ఒక్కరూ ఎన్నుకున్నాక చివర ఒక అతనికి లల్లి మిగులుతోంది. లల్లి అతని వైపు అసంతృప్తిగా చూస్తుంది. పల్లవి లాంటి పెద్ద డిజైనర్తో వర్క్ చేస్తే బాగుండేది అని అనుకుంటుంది. ఆ అవకాశం వచ్చిన శిశిర వైపు అసూయగా చూస్తూ మండిపోతుంది. ఇప్పుడు మీ టీంతో కలిసి కూర్చోండి అని అంటాడు శశాంక్. అందరూ అలా కూర్చున్నాక మీరు 1 వీక్ లోపల ఏదో ఒక డిజైన్ డ్రాఫ్ట్ నాకు చూపించాలి అని అన్నాడు. అందరూ ఓకే సార్ అంటూ తల ఊపారు. ఇది కాకుండా మీ నార్మల్ వర్క్ మామూలుగానే ఉంటుంది. మీరు మీ టీం మీట్తో కలిసి కూర్చోండి. దానికి తగ్గట్టు ప్లేసెస్ చేంజ్ చేస్తారు. గణేష్ గారు వచ్చి మన కంపెనీ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మీటింగ్ అయిపోయింది అని అనౌన్స్ చేస్తాడు గణేష్. అందరూ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి గణేష్ వచ్చి టీమ్స్ వారీగా ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. అందరూ వర్క్లో పడిపోయారు. శిశిర ఒక ముస్లిం కస్టమర్ నికా కోసం బ్లౌజ్ డిజైన్ చేస్తూ ఉంది. పేపర్ వర్క్ చేస్తూ ఉంటే పల్లవి వచ్చి శిశిరను లంచ్ కోసం లాక్కుని వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయాక ఒకరు మాత్రం వచ్చి శిశిర వేసిన డిజైన్ ఫొటోస్ను తీసుకొని అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయారు. సాయంత్రం అయిపోయింది. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. శిశిర స్కూటీ ఆపగానే గ్రీష్మ పరిగెత్తుకుని వస్తుంది. మమ్మా అని అంటుంది చేతులు చాపి. శిశిర పాపని ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది. లోపల శాంతమ్మ గారు కొడుకుతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నారు. శిశిర కూడా దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు అని అడుగుతోంది. బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు, జాబ్ ఎలా ఉంది అని అడగగానే నేను బాగున్నాను, జాబ్ కూడా బాగుంది అన్నయ్య, వదిన బాబు ఏం చేస్తున్నారు అని శిశిర శాంతమ్మ గారి కొడుకుతోటి మాట్లాడుతూ ఉంది. అందరం బాగున్నాం, మీ వదిన కన్సీవ్ అయింది అని చెప్పాడు. అవునా, వావ్, కంగ్రాట్స్ అన్నయ్య అని చెప్పగానే థ్యాంక్ యూ రా అని చెప్తాడు తను. వదిన ఎక్కడ ఉంది, తనకొకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పింది. వదిన ఇక్కడ లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పగానే ఓకే నేనే కాల్ చేస్తాలే వదినకి అని శిశిర తనతో చెప్పింది. ఓకే అంటాడు తను. అమ్మకిస్తున్నా అని ఫోన్ శాంతమ్మ గారికి ఇచ్చేసి నేను ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోతాను అని తను అక్కడి నుండి వెళ్ళిపోయింది శిశిర. శాంతమ్మ గారి ఒడిలో కూర్చొని మామూ అత్త బొజ్జలో నుండి బేబీ వస్తుందా అని అడుగుతోంది గ్రీష్మ. అవును తల్లి అని చెప్పగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక బేబీ వచ్చింది, చాలా క్యూట్గా ఉంది అంట అని గ్రీష్మ ముద్దు ముద్దుగా వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంది. ఆ వీడియో కాల్లో ఉన్న అబ్బాయి అవునా అని చెప్పి అడిగాడు. హా, మన బేబీ కూడా క్యూట్గా ఉంటుంది కదా అని గ్రీష్మ క్యూట్గా అతనితో మాట్లాడుతూ ఉండగానే అవును చాలా క్యూట్గా ఉంటుంది అని చెప్పాడు అతను. ఉండాలి, లేదంటే నేనెత్తుకోను బాబు, అక్కిలా క్యూట్గా ఉండాలి అని చెప్పగానే అక్కిలానే క్యూట్గా ఉంటుంది సరేనా అన్నాడు అతను. ఓకే అని చెప్పింది. సరే అమ్మా నేను ఉంటాను, నేను చెప్పింది ఒకసారి ఆలోచించు అని కాల్ కట్ చేస్తాడు అతను. రాత్రి భోజనాలు అయ్యాక పాపను నిద్రపుచ్చి వస్తోంది శాంతమ్మ. శిశిర కూడా అక్కడికి వచ్చి కూర్చోగానే పేపర్స్ తీసుకుని డిజైన్ వేయడానికి రెడీ అయిపోయింది. శాంతమ్మ గారు టీవీ వంక చూస్తూ ఉన్నారు, కానీ దృష్టి మాత్రం ఎక్కడో ఉంది. ఆమెను చూసి ఏమైందాంటీ అలా ఉన్నారు అని డిజైన్ చేసుకుంటూ శిశిర శాంతమ్మని అడిగింది. ఏం లేదమ్మా అని తను చెప్పగానే ఏమైందాంటీ చెప్పండి ఆంటీ, అంత మంచి శుభవార్త విన్నా కూడా మీరు ఎందుకని డల్గా ఉన్నారు, సంతోషంగా లేరు ఎందుకు అని అడిగింది. ఆవిడ మౌనంగానే ఉండిపోయింది, ఏమీ మాట్లాడకుండా. ఏంటి ఆంటీ నాకు చెప్పకూడదా అని అడిగారు. అదేం లేదు శిశిర, అన్నయ్య అక్కడికి రమ్మని అంటున్నాడు, మీ వదినకి ఫుల్ బెడ్ రెస్ట్ అని చెప్పారట డాక్టర్స్. అక్కిని చూసుకోవటం వదినను చూసుకోవటం వల్ల అమ్మగారికి అవటం లేదట, రమ్మని అంటున్నాడు. వెళ్ళండి ఆంటీ, ఎందుకు ఆలోచిస్తున్నారు, నువ్వు ఒక్కదానివే అయిపోతావు కదమ్మా అని ఆవిడ అన్నారు. ఆంటీ అవన్నీ నేను చూసుకుంటాను, మీరు చక్కగా వెళ్ళిరండి. అక్కి కూడా స్కూల్కి వెళ్తోంది కదా, సాయంత్రం వరకు స్కూల్లో ఉండేలా మాట్లాడతాను. నేను ఎలాగూ జాబ్కి వెళ్ళిపోతున్నాను, సాయంత్రం ఇద్దరం ఇంటికి వస్తాము అని చెప్పగానే అది కాదు శిశిర అని ఏదో చెప్పబోయింది. ఇది అది ఏమి లేదా ఆంటీ, అక్కి పుట్టినప్పుడు కూడా మీరు వెళ్ళలేదు, నేను ఒంటరిగా ఉంటాను అని ఇప్పుడు ఎంతో అవసరం కనుక అడుగుతున్నాడు అన్నయ్య. ఇలాంటప్పుడు వెళ్ళకపోతే ఎలా, ఇప్పుడు మీరు వెళ్లాల్సిందే, వదినికి అంత బాగుంటే అప్పుడు వచ్చేయండి,
రేపు అన్నయ్యకి కాల్ చేసి టికెట్స్ తీయమని చెప్పండి అని చెప్పింది శిశిర. శాంతమ్మ నీకు పర్వాలేదా మరి అని అడుగుతారు. నాకేమీ కాదు ఆంటీ, మేం మేనేజ్ చేసుకుంటాం కదా, మీరు వెళ్ళి హాయిగా ఉండి రండి కొన్ని రోజులు అని శిశిర శాంతమ్మతో చెప్పారు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ స్టోరీ అయిపోయింది. భవానీ భవీస్ రాసిన ఓ మనసా దరిచేరనీయవా మరోసారి ఎపిసోడ్ 16ని విన్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఈరోజు నా ఛానల్లో సాంగ్స్ అయితే ఏమీ ఇవ్వలేదు అనుకుంటాను, బట్ శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియోలో పెనిమిటి పెనిమిటి అనే సాంగ్ని నిన్న ఇచ్చాను. తప్పకుండా దానిని చూసి మీరు సపోర్ట్ చేస్తారు కదా. అలాగే అఖిల అనే పాటని మరియు ఇంకా మరికొన్ని నేమ్ సాంగ్స్ని ఇచ్చాను కదా, వాటిని కూడా చూసేయండి. తప్పక ఆదరిస్తారు కదా. ఉంటాను గైస్, థ్యాంక్ యూ.